నేను డాక్టర్ విజయభాస్కర్, ప్రొఫెసర్ ఇన్ ఆర్థోపెడిక్స్. ఈరోజు ముఖ్యంగా మనం రోజు ప్రయాణం చేస్తూ ఉంటాం. కొన్ని కోట్ల మంది కొన్ని లక్షల వెహికల్స్ మీద తిరుగుతూ ఉంటారు. రోజు బండి మీద తిరుగుతున్నారా? జాగ్రత్త. ఎందుకంటే రోజు 2 గంటలు ట్రాఫిక్లో బైక్ కానీ, కార్ కానీ, ఆటో కానీ మీరు ఆఫీస్కి వెళ్తున్నారు. కానీ చాలా రకాల ఆరోగ్యపరమైన సమస్యలు డెవలప్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు మన బరువంతా నడుము మీద పడుతుంది. కాబట్టి నడుముకు సంబంధించిన ఎన్నో సమస్యలు మనకు వస్తుంటాయి. గుంతల రోడ్లు, వంగి కూర్చోవడం వల్ల డిస్క్ ప్రాబ్లమ్స్, షియాటికా లాంటి నడుము నుంచి కాళ్ళలోకి నరం లాగే నొప్పి ఎక్కువగా చూస్తుంటాం. అంతేకాకుండా కంటిన్యూస్గా మోకాళ్ళు, కీళ్ళు ఒక లాంటి ఒత్తిడికి లోనైతే కాబట్టి ఆర్థరైటిస్ అనే సమస్య కూడా మనకు ఎక్కువగా వస్తుంటాయి. క్లచ్, బ్రేక్ పట్టడం, హార్డ్గా నొక్కడం వల్ల కూడా జాయింట్స్లలో పెయిన్స్ అనేది వస్తుంటాయి. కంటిన్యూస్ ట్రావెలింగ్లో కాళ్ళు కిందికి జారి ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ తోటి రక్తనాళాల్లో ప్రెషర్ పెరిగి వెరికోజ్ వెయిన్స్ రావడం, రక్తం గడ్డగట్టుకుపోవడం, అలాగే పాదాలలో సమస్య రావడం కూడా చూస్తుంటాం. అంతేకాకుండా కంటిన్యూస్ ట్రావెలింగ్ వల్ల ఒత్తిడి, అంతేకాకుండా ఆ ట్రావెలింగ్లో ఎక్కువగా అన్ని రకాల జంక్ ఫుడ్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ తీసుకోవటం వల్ల మనకు అధిక బరువు, చక్కెర, బీపీ, షుగర్ లాంటివి వస్తుంటాయి. సో ఈ సమస్యలన్నీ మనం తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు యాక్సిడెంట్స్ వల్ల మనకు ఫ్రాక్చర్స్ అవడం, లిగమెంట్స్ ఇంజురీ కావడం, హెడ్ ఇంజురీ అవడం, అంతేకాకుండా చెస్ట్ ఇంజరీస్ లాంటివి మేజర్ సమస్యలు వచ్చినప్పుడు, బ్లంట్ ఇంజురీ, అబ్డమెన్ లాంటివి ఇంజరీస్ అయినప్పుడు క్రిటికల్గా మారి చనిపోయే ఆస్కారం ఉంటుంది. సో ఇలాంటి సమస్యల్ని మనం ట్రావెలింగ్లో ఎక్కువగా ఎదుర్కొంటాం. కాబట్టి ఏం చేయాలి? యూజువల్గా మనం బేసిక్ జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ రోడ్డు సమతుల్యంగా, సమానంగా, ప్లెయిన్గా బాగుంటేనే మీరు ట్రావెలింగ్ చేయండి. లేదు ఎక్కడైతే ఎత్తు వంపులు ఉంటుందో అక్కడ మీరు చేసే వెహికల్ను స్లోగా తీసుకెళ్ళడం, ఎక్కువగా ఎత్తేసే విధంగా ఉండకపోవడం చూసుకోవాల్సిన అవసరం ఉంది. వీలైనంత వరకు మీకు నిటారుగా కూర్చొని, వీలైతే చైర్కు, సీట్కి వెనకాల పిల్లో కానీ, సపోర్ట్ కానీ, దిండు కానీ పెట్టుకుంటే మీకు నడుము నొప్పులు రాకుండా ఉంటాయి. ప్రతి హాఫ్ అన్ అవర్, 45 నిమిషాలు ఒకసారి బండి మీదకి వెళ్ళి దిగి మీరు స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల కూడా మీకు నడుములో ఉండే సమస్యలు కానీ రాకుండా ఉంటాయి. హెల్మెట్ అండ్ మాస్క్ ధరించడం కంపల్సరీ. హెల్మెట్ మిమ్మల్ని మీరు హెడ్ ఇంజరీ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మాస్క్ ఈ పొల్యూషన్, డస్ట్ పొల్యూషన్లో ఉండే సమస్యల నుంచి మీరు మీ లంగ్స్ ఇన్ఫెక్షన్ రాకుండా, మీకు ఎలాంటి టాక్సిన్స్ రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. యూజువల్గా ట్రావెలింగ్ చేసినప్పుడు ఎక్కువగా డ్రై అవుతూ ఉంటారు. ఆ డ్రై కాకుండా అంటే బాడీలో వాటర్ నిష్పత్తి మెయింటైన్ అయ్యే విధంగా రెగ్యులర్గా మీరు వాటర్ తాగుతుండండి. అంతేకాకుండా ట్రావెలింగ్ చేసేటప్పుడు కార్లో వీలైనంత వరకు కాళ్ళు కదపడం, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. రోజు కనీసం 20 నిమిషాలు మీరు ఈ వెహికల్ ట్రావెలింగ్కు ముందు కొంచెం వార్మప్ ఎక్సర్సైజ్ కానీ, బేసిక్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. 3 ముఖ్యాంశాలు: ఒకటి, మీ వెహికల్ కండిషన్ బాగుండాలి, ఎలాంటి యాక్సిడెంట్స్ కాకుండా. 2, మీరు ట్రావెల్ చేసే రోడ్డును చూసుకోండి, గుంతల ఉంటే మీరు జాగ్రత్తగా ప్రయాణం చేయండి. 3వది, మిమ్మల్ని మీరు హెల్త్ పరంగా జాగ్రత్తగా కాపాడుకోండి. సో దట్ మీరు ఏ ట్రావెలింగ్ చేసినా కూడా ఎలాంటి సమస్యలు రావు. స్పెషల్లీ నడుము నొప్పి అనేది ముఖ్యంగా మీకు డిస్క్లు డ్యామేజ్ అవుతుంటాయి. సో వాటిని మీరు ఒక ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గర రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండండి. ఫ్రీక్వెంట్గా ఎలాంటి నడుము నొప్పి, కాళ్ళలోకి నరం లాగడం, అలాగే తిమ్మిర్లు రావడం, అంతేకాకుండా కాళ్ళలో బరువు పెరగడం, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆర్థోపెడిక్ సర్జన్ కలవండి. అవసరం ఉంటే ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐలు తీయించుకుంటే మీకు కరెక్ట్ డయాగ్నోసిస్ ఇస్తే ఫ్యూచర్లో మేజర్ ఇష్యూస్ రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. సో డిస్క్, నడుము, మెడ అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వీటిని మీరు జాగ్రత్తగా చూసుకోండి.